చేస్తున్నావు మమ్మీ? నేనా రైస్ కుక్ చేస్తున్నా బిర్యానీ కోసం అని చెప్పాను. వావ్, ఇట్స్ రెడీ. బిర్యానీ చేయడం కోసం రైస్ రెడీ అయిపోయింది. అవును, చాలా మంది వాటర్ డ్రైన్ చేస్తారు కదా, మరి నువ్వు వాటర్ డ్రైన్ చేయవా బిర్యానీ రైస్ కోసం? నేనేమి వాటర్ డ్రైన్ చేయనమ్మా, ఎందుకంటే అట్లా వాటర్ డ్రైన్ చేయడం వల్ల మనము దీంట్లో ఉండే విటమిన్స్ అన్ని లాస్ అయిపోతాము. సో నేను ఏం చేస్తానంటే 1 కి 2 కప్స్, 1 కప్ రైస్ కి 2 కప్స్ వాటర్ పోసేసేసి ఎగ్జాక్ట్లీ 40 మినిట్స్ నానబెట్టేసేస్తాను. నానబెట్టేసి ఇట్లా ఇగలు పెట్టేసేస్తాను. చూడండి ఎంత చక్కగా పట్టుకున్నట్టు ఎంత బాగా వచ్చేసింది. మనం ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ రైస్ లో ఉన్న విటమిన్స్ మన బాడీకి కంప్లీట్ గా వస్తాయి అనమాట. సో బిర్యానీ దమ్ చేసేటప్పుడు అది మెత్తగా అవ్వదు అనమాట. చూడండి ఇది రైస్ చూడండి ఎంత చక్కగా పడుకున్నట్టు ఎలా పడిపోతుందో. చూడండి మెతుకు మెతుకు ఎక్కడ కూడా మీకు అసలు టచ్ అవ్వట్లేదు. ఇందులో ఏం వండుతున్నావు? ఇందులోన చికెన్ రెడీ చేస్తున్నా దమ్ పెట్టడానికి. సో టుడే మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ, ఎందుకంటే మా చిన్న పాప బర్త్డే కాబట్టి.